ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి మారుతి సుజుకి విక్టోరియస్. మారుతి నుంచి ఇంకొక కార్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. గ్లోబల్ ఎన్క్యాప్ లో, భారత్ ఎన్క్యాప్ లో ఇది 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. బోత్ చైల్డ్ అండ్ అడల్ట్ రేటింగ్. ఈ వీడియోలో మనం విక్టోరియస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ మనం దీని ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫస్ట్ దీని ఫ్రంట్ లుక్ చూడొచ్చు. ఇది చూడడానికి మీకు గ్రాండ్ విటార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా పొడుగు ఉంటుంది. ఇది సబ్ 4 మీటర్ కేటగిరీ కిందకి అయితే రాదు. 4.3 మీటర్ దాకా ఉంటుంది లెంత్. 4360 mm ఉంటుంది ఎగ్జాక్ట్ లెంత్ అయితే. ఫస్ట్ ఫ్రంట్ నుంచి వద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి మీకు మొత్తం ఉన్నాయి. లైక్ ఫ్రంట్ కెమెరా మీకు కనిపిస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సైడ్ విషయానికి వస్తే మాత్రం సైడ్స్ మీకు టైర్ వచ్చేసరికి 17 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండింటికి మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఓఆర్ఎం కూడా మీకు కింద కెమెరాస్ అయితే ఉంటాయి. మొత్తం 360 కెమెరాస్ ఉంటాయి. అండ్ రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ ఇద్దరికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ చెప్పా, లెంత్ 4360 mm ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసరికి 1795 mm ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1655 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 210 mm ఉంటుంది కార్ది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు విక్టోరియస్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంది. దీనిలో మొత్తం మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అండ్ ఇది మీకు మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి నార్మల్దే, స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే కాదు. ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ షార్క్ ఫిన్ యాంటెనా కనిపిస్తుంది. మీకు రేర్ వైపర్ కూడా ఉంది. స్టైల్ ల్యాంప్స్ కూడా మీకు కనెక్టింగ్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. అండ్ కెమెరా వచ్చేసరికి ఇక్కడైతే ఉంది. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ విషయానికి వస్తే దీనిలో మనకి 439 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు స్ప్లిట్ చేయాలనుకుంటే రైట్ సీట్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు 60-40 రేషియోలో. అండ్ స్పేర్ వీల్ ఉండదు దీనిలో. ఒక మైనస్ మీకు టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఇచ్చారు, కాకపోతే స్పేర్ వీల్ అయితే ఇక్కడ మిస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి మీకు 45 లీటర్ ట్యాంక్. ఇది పెట్రోల్ ఇంజన్తోనే వస్తుంది. డీజిల్ ఆప్షన్ అయితే లేదు దీనిలో. సిఎన్జీ ఆప్షన్ అయితే ఉంది. సిఎన్జీ ట్యాంక్ కెపాసిటీ 55 kgs వరకు ఉంటుంది. ఒకసారి మనం బ్యాక్ సీట్ చూద్దాం ఎలా ఉందో. కంఫర్ట్. ఫస్ట్ డోర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడైతే మనం చేతులు పెట్టుకుంటాం ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. సో ఇది బాగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక బాటిల్ అయితే ఇక్కడ ఈజీ పెట్టుకోవచ్చు, ఒక 1 లీటర్ బాటిల్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది, ఇన్ఫినిటీ బై హార్మన్ అని చెప్పేసి. దీనిలో మీకు 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది దీనిలో. బ్యాక్ సైడ్ స్పేషియస్గా అయితే ఉంది కారు. ఇంకా పొడుగు ఎక్కువ ఉందిగా, ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. కొద్దిగా మరీ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే హెడ్ రూమ్ కొద్దిగా ప్రాబ్లం అనిపించవచ్చు. నాకైతే కరెక్ట్గానే ఉంది. అండ్ నీ రూమ్ బాగానే ఉంది. అన్నటైజ్ సపోర్ట్ కూడా బాగుంది. కాకపోతే బ్యాక్ సీట్స్ రిక్లైన్ అవ్వట్లేదు. ఒక మీరు రిలాక్స్ అవ్వాలి, కొద్దిగా రిక్లైన్ చేసుకుని అంటే అది లేదు దీనిలో. ముగ్గురైతే కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. కాకపోతే సెంటర్ ప్యాసింజర్కి అయితే మాత్రం ఇక్కడ హంప్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఏం లేదు, సింగిలే. అండ్ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి 45 వాట్వి. అండ్ బ్యాక్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, హుక్ కూడా ఉంది. అండ్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ చూడొచ్చు మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ 8-way. అండ్ ఇక్కడ మీకు అన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇలానే ఉంది మారుతి, ఇది కొద్దిగా చేంజ్ చేస్తే బెటర్. అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం బానెట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి మాక్సిమం బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కొన్ని ఎడాస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎడాస్ ఫంక్షన్ ఫిజికల్గా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, 360 కెమెరా, పార్కింగ్ సెన్సర్స్, ఆటో ఆన్ ఆఫ్, మొత్తం బటన్స్ అయితే ఇక్కడే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి హెడ్సప్ డిస్ప్లే కంట్రోల్స్ అయితే ఇచ్చారు. మనకి హెడ్సప్ డిస్ప్లే అయితే ఉంది. ఇది హెడ్సప్ డిస్ప్లే. సో హెడ్సప్ డిస్ప్లే కూడా ఇచ్చారు ఆ ప్రైస్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ చేస్తే బాగుండేది. మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మాత్రం సాఫ్ట్ అయితే ఇచ్చారు. సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఇంకా స్పేస్ విషయానికి వస్తే మాత్రం గ్లవ్ బాక్స్ ఉంది, కానీ కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, ఇది కూల్డ్ ఇవ్వాల్సి ఉంది. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ బటన్స్ కూడా మీరేదైతే మనం యూజ్ చేస్తామో లైక్ ఏసీ కంట్రోల్స్ ఇట్లాంటి బటన్స్ రూపంలో అయితే ఇచ్చారో అది బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ఏసీ ఫ్యాన్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి వాల్యూమ్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ కింద ఇంకా 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మీకు 45 వాట్ Type-C అనమాట. ఇంకోటి వచ్చేసరికి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. వచ్చేసరికి గేర్ లివర్ నార్మల్ రెగ్యులర్ టైప్లోనే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది. ఆటో హోల్డ్ ఉంది. ఈ ప్లాస్టిక్ మరీ చీప్ అయితే అనిపిస్తుంది. అయితే ఈ బటన్స్ ఇవన్నీ చూసి ఇక్కడ కానీ ఇక్కడ డోర్స్కి ఈ బటన్స్ అన్ని కొద్దిగా చీప్ అయితే అనిపిస్తున్నాయి. కొద్దిగా వీటి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బెటర్. అండ్ ఈ వెంటిలేటర్ సీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకా టాప్లో చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఉంది. ఇంకా మీరు సన్ గ్లాస్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ కూడా మీకు మిర్రర్ అయితే ఉంది, వ్యాంటీ మిర్రర్. లైట్ కూడా ఉంది. డ్రైవర్ సైడ్ కూడా మీకు మిర్రర్ విత్ లైట్. సన్ రూఫ్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది సన్ రూఫ్ అయితే చూడడానికి. ఈ సన్ రూఫ్ ఆప్షనల్ అనమాట. మీరు ఒకవేళ నార్మల్ మోడల్ తీసుకోవాలని తీసుకోవచ్చు, సన్ రూఫ్ లేకుండా కూడా తీసుకోవచ్చు. దీనిలో ఆప్షనల్ మోడల్స్ ఉంటాయి. ఇది ZX+ ఆప్షనల్. సో ఆప్షనల్ అంటే సన్ రూఫ్ ఉంటుంది అనమాట. దీనిలో ఓపెనింగ్ పర్లేదు, మనం అయితే బయటకి అయితే వెళ్ళొచ్చు. పెద్ద పర్సనల్ కూడా వెళ్ళొచ్చు. విజార్ లాంటి కూడా బయటకి అయితే వెళ్ళొచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. సౌండ్ రూఫ్. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ మీద కూడా చాలా బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి ఈ మనకి ఎడాస్ సంబంధించి క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ మోడల్ కాబట్టి ఇక్కడ మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వీల్ కూడా చూడొచ్చు, మీకు చాలా బాగుంది, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మొత్తం బోత్ హైట్ అండ్ రీచ్ రెండు అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు ఫుల్లీ డిజిటల్ తో వస్తుంది. ఇక్కడ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, ఆడోమీటర్ రీడింగ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, మిడిల్ లో మనకి యానిమేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ FM మీడియా కనిపిస్తున్నాయి. వీటిని మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 10.21 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ దీనిలో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ అయితే వస్తుంది. ఒకసారి కెమెరా చూద్దాం, ఇక్కడ చూడొచ్చు 360 డిగ్రీ కెమెరాస్. కెమెరాలో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ వ్యూ, రేర్ వ్యూ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ బాగుంది, చూడడానికి పర్లేదు ఇది. అండ్ ఈవెన్ హెడ్సప్ డిస్ప్లే కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడ నుంచి చూస్తుంటే. కాకపోతే కొంచెం చెప్పే కదా, లోపల కొంచెం ఈ ప్లాస్టిక్ ప్లేస్లో కొద్దిగా సాఫ్ట్ టచెస్ ఇవ్వడం కానివ్వండి, ఈ బటన్స్ మరి దారుణంగా ఉన్నాయి, ఇవి కొంచెం చేంజ్ చేయాలి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్. సో ఇక్కడ కొంచెం చేంజ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంటీరియర్ మీద కొంచెం దృష్టి పెట్టాలి మారుతి. వీళ్ళ కాంపిటీటర్స్ చూసుకుంటే ఇంకా బెటర్ ఇంటీరియర్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళతో కంపేర్ చేస్తే. ఇంకా మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ కార్ది. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను విక్టోరియాస్ నడుపుతున్నాను. ఫస్ట్ అబ్బో మొత్తం పాట్ హోల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు. సో మీకు ఖచ్చితంగా లోపలికి అయితే తగులుతాయి పాట్ హోల్స్ అయితే, మీరు లోపలికి అయితే ఫీల్ అవుతారు. సస్పెన్షన్ అయితే కొద్దిగా సాఫ్ట్వేర్ సైడ్ ఉంది, మరి అంత హార్డ్ లేదు. అండ్ ఇదైతే కంప్లీట్ ఆఫ్ రోడ్, ఇది మొత్తం రాళ్ళే ఉన్నాయి, బాగానే ఉంది. ఈ కార్ మనకు మొత్తం 3 ఆప్షన్స్లో వస్తుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అయితే లేదు, మైల్డ్ హైబ్రిడ్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి CNG ఆప్షన్ అయితే ఉంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది మైల్డ్ హైబ్రిడ్ కూడా 12 వోల్టే ఉంది. అంత మీకు అదేం పెద్ద యూజ్ కూడా లేదు దానివల్ల. స్ట్రాంగ్ హైబ్రిడ్ వచ్చేసరికి మీకు బ్యాటరీ 0.78 kWh వరకు బ్యాటరీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో దాని మైలేజ్ ఎక్కువ వస్తుంది, మీకు 28 వరకు వస్తుంది ఓవరాల్ మైలేజ్ మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్లో. దీనిలో వచ్చేసరికి మైలేజ్ మీకు ఒక 21 వరకు వస్తుంది లీటర్కి. CNG మోడల్ వచ్చేసరికి పర్ కేజీ మీకు దగ్గర 27 వరకు వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది మైలేజ్ అయితే. ఒకవేళ మీరు విక్టోరియస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు కింద చెప్పండి మీకు కామెంట్ సెక్షన్లో మీరు ఏ మోడల్ యూజ్ చేస్తున్నారు, మీకు ఎంత మైలేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా బెటర్గా చెప్పవచ్చు. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ అయితే ఇవి నేను చెప్పిన ఫిగర్స్. ఇప్పుడు ఇది మీకు 1.5 లీటర్ ఇంజన్. అండ్ దీని పవర్ వచ్చేసరికి ఇది 103 PS వరకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 139 Nm వరకు టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు CNGకి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటాయి ఫిగర్స్, 88 PS ఉంటుంది పవర్ దానిలో. ఒకవేళ మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్కి వెళ్ళారనుకోండి, కొద్దిగా పవర్ దానిలో ఎక్కువ ఉంటుంది, 115.5 PS పవర్ ఉంటుంది. టార్క్ దానిలో 141 Nm టార్క్ అయితే ఉంటుంది. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 3 స్పెక్స్, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది SUV కాబట్టి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ పెద్ద ప్రాబ్లం అయితే లేదు, 210 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. సో మీకు ఈజీగానే స్పీడ్ బ్రేకర్స్ ఇట్లాంటి దగ్గర అట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. అయితే బాడీ రోల్ అయితే ఉంటుంది కార్లో, మీకు ఖచ్చితంగా బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు, కార్నర్స్లో బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు. అండ్ దీనిలో మనకి ADAS ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్, లెవెల్ 2 ADASతో వస్తుంది. సో దీనిలో మీకు లైన్ కీప్ అసిస్ట్ ఉంటుంది, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ కూడా ఉంటుంది, ఈవెన్ రేర్ కొలిజన్. లెవెల్ 2 ADASలో మీరు అయితే ఫంక్షన్స్ చూస్తున్నారో అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. ఒకసారి మనం అవి కూడా చెక్ చేద్దాం. ఒకసారి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే చూద్దాం. 55లో పెట్టాం ఇది. ఇక్కడ చూడొచ్చు మొత్తం యాక్టివేట్ అయిపోయినాయి, లైన్ కీప్ అసిస్ట్ ఎవ్రీథింగ్ యాక్టివేట్ అయిపోయినాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయింది. ముందున ఆటో ఉంది, స్పీడ్ కూడా స్లో అవుతుంది, బాగానే పనిచేస్తుంది క్రూజ్ కంట్రోల్ అయితే. ఒకసారి కార్ లాంచ్ చేసి చూద్దాం. చాలా టైం తీసుకుంటుంది 0 to 100 వెళ్ళడానికి ఇది. అండ్ మీకు ఇనీషియల్ పవర్ అయితే ఉండదు, మీకు మైల్డ్ హైబ్రిడ్ కూడా 12 వోల్ట్ కాబట్టి ఖచ్చితంగా భయంకరమైన ల్యాగ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కోసం తయారు చేసిన అయితే కాదు, క్లియర్గా అర్థమైపోతుంది. ఇది మీకు అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్ కూడా మైండ్లోంచి తీసేయండి అసలు మీరు. జస్ట్ కంఫర్ట్లో అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, అండ్ సేఫ్టీ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. అండ్ మైలేజ్, ముఖ్యంగా మైలేజ్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్. సేఫ్టీ విషయానికి వస్తే దీనిలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈవెన్ స్టాండర్డ్ మీకు బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు వీళ్ళు. ABS, CBD అవన్నీ స్టాండర్డ్గా అయితే వస్తున్నాయి. మీరు టాప్ మోడల్కి వెళ్తే ADAS ఫంక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ ADAS ఫంక్షన్ మీకు టాప్ మోడల్లోనే ఉంటాయి. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా ఇందా ఉంది దీనిలో, మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంది. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. To moving around you
with 10-point accuracy. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఇది బేస్ మోడల్ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,50,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ 19 lakh పైన వెళ్ళిపోతుంది. బేస్ మోడల్ LXi దానిలో మీకు మ్యాక్సిమం కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మేజర్గా మిస్ అయ్యే వచ్చేసరికి రేర్ కెమెరా ఒకటి ఉండదు అండ్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఉండదు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ చేయలేము మనం. అది రెండు మైనస్, మిగతావన్నీ ఉంటాయి దానిలో. ఒకవేళ మీరు బేస్ మోడల్ తీసుకున్నా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయ్యేది. బేస్ మోడల్లో కూడా మీకు మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అండ్ మాన్యువలే ఉంటుంది బేస్ మోడల్లో. దాని పైన మోడల్ VXi అని ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఆటోమేటిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనం నడుపుతుంది ఆటోమేటికే. ఒకవేళ మీకు ఆల్ వీల్ డ్రైవ్ కావాలన్నా దీనిలో మీకు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. టాప్ మోడల్లో ఉంటుంది. ప్రజెంట్ ఇది ZXi ప్లస్. దీనిలో ఇది ఆల్ వీల్ డ్రైవ్ అయితే కాదు, ఆప్షన్ ఉంటుంది మీకు ఆల్ వీల్ డ్రైవ్. అది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. 25 లక్షల దాకా పోతే క్రెటానే వస్తుంది, బెస్ట్ సెల్లింగ్ SUV ఇండియాలో. దానిలో కూడా మీకు రెవల్టీ అడాస్ ఉంటుంది, ఇంకా బెటర్ ఇంజన్ ఉంటుంది, బెటర్ గేర్ బాక్స్ ఉంటుంది, DCT గేర్ బాక్స్ ఉంటుంది. దీనంత మైలేజ్ అయితే ఇవ్వదు, అదొకటి మైనస్. ఇంకా బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫీచర్స్ తక్కువ ఉన్న పర్లేదు అనుకుంటే కుషాక్ కూడా ఉంటుంది. అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది వీళ్ళు కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. మీరు బెటర్ షోరూమ్కి వెళ్ళండి. ఇది మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి వరుణ్ మోటార్స్ వనస్థలీపురం వాళ్ళు. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. మొత్తం మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఏమేమి ఫీచర్స్ కావాలి దాని ప్రకారం మీరు ఒక మోడల్ అయితే ఎంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మారుతి సుజుకి విక్టోరియస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఎలా అనిపించింది విక్టోరియస్? మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా కార్ యూస్ చేస్తున్నారా? యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఓవరాల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్పటికి సెలవు. బాయ్.